సెవెన్ ఇంచెస్. సో దానికంటే కొంచెం ఎక్కువ లేదా 7 తీసుకున్నా కూడా ఇది సరిపోతుంది. ఎందుకంటే మన కరువులో ఎక్కువగా అదే 7 ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటాము. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ విడ్త్. ఫోర్ ఇంచెస్ కార్నర్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టాను నేను. ఇప్పుడు ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకు అంటే దీని మీద నేను స్టిచ్ చేస్తాను. ఐరన్ చేయడానికి మీరు ఐరన్ చేసేసి నాకు ఇప్పుడు ఈ 7 అనేది దీని మీద రావాలి. ఇందాక కొంచెం ఎక్స్ట్రా తీసుకుని కరెక్ట్గా వచ్చింది కదా. సో మనకి ఇది మనకి డౌన్ సైడ్ మన క్లాత్కి మనం అటాచ్ చేసే లైన్ ఇది. స్టిచ్చింగ్ కూడా చెప్తాం ఏమైతే మొత్తం వీడియోలో పడి ఉంటుంది. అదే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మేడం, thumbnail అదే కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇలా రావాలండి. ఇంత క్లాత్ రావాలి. డబల్ ఉండాలి. ఈ కర్వ్ ఇంత ఉండాలి. మనం ఇది ఏదైతే 4 ఇంచెస్ తీసుకున్నామో ఇది కూడా 4 ఇంచెస్ పైనే ఉండాలి. ఇంకా దీనికి ఇంకా ఎక్కువే దాని బకరన్ షీట్ కంటే ఎక్కువ మనం తీసుకుంటాం కాబట్టి ఎక్కువే తీసుకుంటాము. ఇంకా నాలాంటి వాళ్ళు కుడుతున్నారండి. చాలామంది అయితే టైలర్ పెద్ద టైలర్ కుట్టరు, కుట్టామని వేస్తారు. ఇట్లా వాదిస్తారు, ఎందుకు రాదు, నువ్వు ఎందుకు క్లాత్ తినేస్తున్నావు, ఏం చేసుకుంటావు నా స్ట్రైట్ కట్ చేసి దీని మీద పెడతారా? అంతే. ఇప్పుడు రెండే కదా తీసుకున్నాము. మామూలుగా అయితే ఐరన్ చేయాలి, ఇప్పుడు స్టిచ్ చేయాలి. ఐరన్ చేయాలి. మీరు ఐరన్ చేస్తే ఏంటంటే దీన్ని పక్కనే వేస్తారు. ఇప్పుడు మనం ఐరన్ చేయట్లేదు కాబట్టి నేను అటు 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. అందుకే ఇటు కూడా తీసుకున్నాను. ఇక్కడ కూడా మనకి 6.75/7 తీసుకున్నాం కదా. ఇక్కడ స్టార్ట్ చేసి కరువు ఇలా మనం ఫస్ట్ కుట్టేయాలి. ఇక్కడ వరకు కుట్టేసి దీన్ని 1/2 ఇంచు తీసుకున్నాక సో ఇప్పుడు మనకి ఈ పై వైపు మనం ఏదైతే క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నామో అది అంత అవసరం లేదు మనకి. జస్ట్ మనం ఎందుకంటే లోపల తిప్పుతాం కదా, ఇక్కడ బకరన్ షీట్ మీదకి వచ్చేటట్టుగా ఒక స్టిచ్ చేసేస్తున్నాను. ముందు కుట్టలేదు, మనం కరెక్ట్గా తిప్పిన తర్వాత అది ఎంత ఎక్సెస్ వచ్చిందో మనకు తెలుస్తుంది. దేనికైనా అంతే. ఇంకా తీసుకుంటే బ్లౌజ్ కుట్టిస్తాం. బ్లౌజ్ కరెక్ట్గా మనం ఇందాక
వస్తుందండి మళ్ళీ ఇక్కడికి మార్క్ చేశాను, హాఫ్ ఇంచ్ ఇటు వచ్చింది. అయితే అటువైపు కూడా అలా అదే హాఫ్ ఇంచ్ వస్తే పర్వాలేదు, లేదంటే మనం చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడు బోత్ మనం సైడ్స్ మార్కు మీరు ముందే పిన్నులు పెట్టుకొని అప్పుడు మిషన్ మీదకి వెళ్తే పర్వాలేదు. లేకపోతే ఈ సెంటర్న కొద్దిగా అవతలకు జరుపుతాయి. అది హాఫ్ని ఒక పావు జరిపితే పావు అడ్జస్ట్ అయిపోద్ది. లేదు, ఇది కూడా వచ్చింది. కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఫోల్డ్ చేసేసాం కదా, ఇప్పుడు దీనికి ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ కింద నుంచి కదా మనం ఫ్రై చూస్తున్నాము. ఇది ఓపెన్ వైపు మనం క్లాత్ ఏదైతే వదిలేస్తామో యూఎస్ వెళ్ళిపోయే ముందు అనమాట. ఇంకా నా దగ్గర కుట్టించే నాకు ఇచ్చింది, నాకు అప్పచెప్పింది. ఇంకా మా అక్క తిడుతుంది అనమాట, ఇంకా ఆ పిన్నికి ఎంతగా నచ్చింటాడు వెంట వెన్నని కుట్టించుతుంది అని అట్లా అంటుంది అనేసి భయానికి. ఇంకా అక్కడ దగ్గరలో పక్కనే ఫస్ట్ రెండో అక్క వాళ్ళ పాపది బాగానే కుట్టింది, అంతకుముందు ఆ చెల్లిది బాగానే కుట్టింది కదా అంటే అక్కడ ఇచ్చింది కదా అట్లా. ఒకసారి అది మళ్ళీ ఫుల్ లెంత్ కాదు, ఇక్కడ నీస్ కిందకే ఉంది కాబట్టి బెలూన్ హ్యాండ్స్ పెట్టింది. అది మొన్న మీరు అంజనీ డ్రెస్ పెట్టారు చూసారు, ఆ హ్యాండ్స్ పెట్టింది. దానికి కూడా ఒక దానికైనా కూర్చోబెట్టింది, ఒక దానికైనా వదిలేసి అట్లా ఇట్లా పెడుతుంది మళ్ళీ. మర్చిపోయినట్టుంది. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు వెళ్ళి కుట్టి నీకు ఇచ్చిన చీర మరి నాకు ఎట్లా వచ్చింది? ఒక దానికైనా కూర్చోబెట్టింది. ఇది మీరు ఇది ఫస్ట్